ఓం శాంతి. ఫిబ్రవరి 1వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఆత్మలైన మీ స్వధర్మము శాంతి, మీ దేశము శాంతిధామము. ఆత్మలైన మీరు శాంతి స్వరూపులు, అందుకే మీరు శాంతిని యాచించలేరు. ప్రశ్న: మీ యోగబలము ఏ అద్భుతము చేస్తుంది? జవాబు: యోగబలముతో మీరు మొత్తము ప్రపంచమంతటినీ పవిత్రంగా తయారు చేస్తారు. ఎంత కొద్దిమంది పిల్లలైన మీరు యోగబలముతో ఈ పర్వతమంతటినీ ఎత్తివేసి బంగారు పర్వతాన్ని స్థాపన చేస్తారు. పంచతత్వాలు సతోప్రధానంగా అవుతాయి, మంచి ఫలాలను ఇస్తాయి. సతోప్రధాన తత్వాలతో ఈ శరీరాలు కూడా సతోప్రధానంగా ఉంటాయి. అక్కడి ఫలాలు కూడా చాలా పెద్ద పెద్దవిగా రుచికరముగా ఉంటాయి. ఓం శాంతి. ఓం శాంతి అని అన్నప్పుడు చాలా సంతోషము కలగాలి. ఎందుకంటే వాస్తవానికి ఆత్మ ఉన్నదే శాంతి స్వరూపము, దాని స్వధర్మమే శాంతి. దీని గురించి సన్యాసులు కూడా అంటారు, శాంతి అనేది మీ మెడలో హారములా పడి ఉంది. శాంతిని బయట ఎక్కడ వెతుకుతారు? ఆత్మ స్వతహాగా శాంతి స్వరూపము. ఈ శరీరంలోకి పాత్రను అభినయించడానికి రావలసి వస్తుంది. ఆత్మ సదా శాంతిగా ఉన్నట్లయితే మరి కర్మలు ఎలా చేస్తుంది? కర్మలైతే చేయవలసిందే. అయితే శాంతిధామములో ఆత్మలు శాంతిగా ఉంటాయి. అక్కడ శరీరము ఉండదు. నేను ఆత్మను, శాంతిధామ నివాసినని సన్యాసులు మొదలైన వారెవ్వరూ భావించరు. శాంతిధామము మన దేశమని, తరువాత మనము సుఖధామములోకి వచ్చి పాత్రను అభినయిస్తామని, ఆ తర్వాత దుఃఖధామములో రావణరాజ్యము ఉంటుందని పిల్లలైన మీకు అర్థం చేయించడం జరిగింది. ఇది 84 జన్మల కథ. నీకు నీ జన్మల గురించి తెలీదని అర్జునుడి కోసం భగవాన్ వాచ ఉంది కదా. కేవలం అతనొక్కరికే ఎందుకు చెప్పారు? ఎందుకంటే అతనొక్కరిదే గ్యారంటీ ఉంది. ఈ రాధాకృష్ణులది గ్యారంటీ ఉంది కదా, అందుకే వీరికే చెప్పారు. ఈ పిల్లలంతా ఎవరైతే ఉన్నారో అందరూ ఏమీ 84 జన్మలు తీసుకోరని తండ్రికి కూడా తెలుసు, అలాగే పిల్లలకు కూడా తెలుసు. కొందరు మధ్యలో వస్తారు, కొందరు అంతిమములో వస్తారు. ఇతని పాత్ర మాత్రము నిశ్చితమైనది. ఇతడినే హే బచ్చే అని అంటారు. కావున ఇతను అర్జునుడు అయినట్లు కదా. తండ్రి ఈ రథములో కూర్చున్నారు కదా. మనము జన్మ ఎలా తీసుకుంటామనేది పిల్లలు స్వయం కూడా అర్థం చేసుకోగలరు. సేవే చేయకపోతే ఇక సత్యయుగ కొత్త ప్రపంచంలోకి మొట్టమొదట ఎలా రాగలరు? వారి భాగ్యములో ఏముంటుంది? తర్వాత ఎవరైతే జన్మ తీసుకుంటారో వారికైతే ఇది పాత ఇంటిలా అవుతూ ఉంటుంది కదా. ఎవరి విషయంలోనైతే మీరు కూడా నిశ్చితమని అనుకుంటారో నేను వారి కోసమే చెప్తున్నాను. మమ్మ బాబా 84 జన్మలు తీసుకుంటారని మీరు కూడా అర్థం చేసుకోగలరు. కుమారక ఉన్నారు, జనక్ ఉన్నారు. ఇటువంటి మహారథులు ఎవరైతే ఉన్నారో వారు 84 జన్మలను తీసుకుంటారు.
ఎవరైతే సేవ చెయ్యరో వారు తప్పకుండా కొన్ని జన్మల తర్వాత వస్తారు. మేమైతే ఫెయిల్ అయిపోతాము, చివరిలో అంతిమంలోనే వస్తామని వారు కూడా అర్థం చేసుకుంటారు. స్కూల్లో పరుగు పందెములో లక్ష్యము వరకు చేరుకొని మళ్ళీ తిరిగి వస్తారు కదా. అందరూ ఒకేలా ఉండలేరు. రేస్లో ఒక్క పావు అంగుళము తేడా వచ్చినా 2వ నెంబరులోకి వచ్చేస్తారు. ఇది కూడా అశ్వరేస్ వంటిదే. అశ్వమని గుర్రాన్ని అంటారు. అలాగే రథాన్ని కూడా గుర్రమని అంటారు. ఇకపోతే దక్ష ప్రజాపిత యజ్ఞాన్ని రచించారని, ఆ యజ్ఞములో గుర్రాన్ని ఆహుతి చేశారని ఏదైతే చూపిస్తారో వాస్తవానికి ఆ విషయాలేవీ లేవు. దక్ష ప్రజాపిత కూడా లేరు. అలాగే అతను యజ్ఞాన్ని ఏమీ రచించలేదు. పుస్తకాలలో భక్తి మార్గానికి చెందినవి ఎన్ని కట్టుకథలు ఉన్నాయి. వాటి పేరే కథలు. ఎన్నో కథలు వింటూ ఉంటారు. మీరైతే ఇక్కడ చదువుకుంటున్నారు. చదువును కథ అని అనరు. స్కూల్లో చదువుకుంటారు. మాకు ఈ చదువు ద్వారా ఈ ఉద్యోగము లభిస్తుందని ఒక లక్ష్యము, ఉద్దేశ్యము ఉంటుంది. ఏదో ఒకటి లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు చాలా దేహీ అభిమానులుగా అవ్వాలి. ఇదే శ్రమతో కూడుకున్నది. తండ్రిని స్మృతి చేసినట్లయితేనే వికర్మలు వినాశనమవుతాయి. ప్రత్యేకంగా స్మృతి చేయవలసి ఉంటుంది. నేనైతే శివబాబా బిడ్డనే కదా, ఇక స్మృతి చేయడానికి ఏముంది అన్నట్లు కాదు. అలా కాదు. స్వయాన్ని విద్యార్థిగా భావిస్తూ స్మృతి చెయ్యాలి. ఆత్మలైన మనల్ని శివబాబా చదివిస్తున్నారు. ఇది కూడా మర్చిపోతారు. టీచర్ అయిన శివబాబా ఒక్కరే సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని వినిపిస్తారు. ఇది కూడా గుర్తు ఉండదు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. ఎంత సమయము తండ్రి స్మృతి నిలుస్తుంది? ఎక్కువ సమయమైతే బాహ్యముఖతలోనే పోతుంది. ఈ స్మృతియే ముఖ్యమైనది. ఈ భారత్ యొక్క యోగానికి చాలా మహిమ ఉంది. కానీ యోగాన్ని ఎవరు నేర్పిస్తారు? ఇది ఎవరికీ తెలీదు. గీతలో శ్రీకృష్ణుడి పేరును వేసేశారు. ఇప్పుడు శ్రీకృష్ణుణ్ణి స్మృతి చేయడము ద్వారానైతే ఒక్క పాపము కూడా కట్ అవ్వదు. కాదు, ఎందుకంటే అతను ఒక శరీరధారి మాత్రమే. శరీరము పంచతత్వాలతో నిర్మితమైనది. అతణ్ణి స్మృతి చేయడమంటే మట్టిని స్మృతి చేయడము వంటిది, లేక పంచతత్వాలను స్మృతి చేయడము వంటిది. శివబాబా అయితే అశరీరి. అశరీరిగా అవ్వండి, తండ్రినైన నన్ను స్మృతి చేయండని చెప్తారు. ఓ పతిత పావన అని అంటారు కూడా. మరి వారు ఒక్కరే అయినట్లు కదా. గీతా భగవానుడు ఎవరని యుక్తిగా అడగాలి. రచయిత అయిన భగవంతుడైతే ఒక్కరే ఉంటారు. ఒకవేళ మనుషులు తమను తాము భగవంతునిగా చెప్పుకున్నా కూడా మీరందరూ నా పిల్లలు అని ఎప్పుడూ అనరు. వారు తతత్వం అని అంటారు, లేకపోతే ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. నేను కూడా భగవంతుడినే, నీవు కూడా భగవంతుడివే, ఎక్కడ చూసినా నీవే నీవు, రాళ్లల్లో కూడా నీవే అని అనేస్తారు. అంతేకాని మీరు నా పిల్లలు అని అనలేరు. ఓ నా ప్రియమైన ఆత్మిక పిల్లలు అని తండ్రే అంటారు.
ఈ విధంగా ఇంకెవ్వరూ అనలేరు. ఒకవేళ ఎవరైనా ముసల్మానులను నా ప్రియమైన పిల్లలు అని అంటే చెంపదెబ్బ కొడతారు. ఈ విధంగా ఒక్క పారలౌకిక తండ్రి మాత్రమే అనగలుగుతారు. ఇంకెవ్వరూ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇవ్వలేరు. 84 జన్మల మెట్ల యొక్క రహస్యము గురించి నిరాకారుడైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. వారి యథార్థమైన పేరు శివ. వారికి మనుషులు ఎన్నో పేర్లను పెట్టారు. అనేక భాషలు ఉన్నాయి. కావున తమ తమ భాషలలో పేర్లు పెడుతూ ఉంటారు. బొంబాయిలో బబుల్ నాథ్ అని అంటారు, కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. వారు ముళ్లను పుష్పాలుగా తయారు చేసేవారని మీరు అర్థం చేసుకున్నారు. భారత్లో శివబాబాకు కొన్ని వేల పేర్లు ఉంటాయి. వాటి అర్థమేమీ తెలీదు. తండ్రి పిల్లలకే అర్థం చేయిస్తారు. అందులోనూ మాతలను బాబా ఎక్కువ ముందుంచుతారు. ఈ రోజుల్లో స్త్రీలను కూడా గౌరవిస్తున్నారు. ఎందుకంటే తండ్రి వచ్చారు కదా. తండ్రి మాతల మహిమను ఉన్నతంగా చేస్తారు. మీరు శివశక్తి సైన్యము. మీకే శివబాబా గురించి తెలుసు. సత్యమైతే ఒక్కటే. సత్యము యొక్క నావ ఊగిసలాడుతుంది, కానీ ఎప్పుడూ మునగదని గానం చేయబడుతుంది కూడా. కావున మీరే ఆ సత్యమైన వారు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. మిగిలిన అసత్యమైన నావలన్నీ అంతమైపోతాయి. మీరు కూడా ఇక్కడ రాజ్యమేమీ చేయరు. మీరు మరుసటి జన్మలోకి వెళ్ళి రాజ్యము చేస్తారు. ఇవి చాలా గుప్తమైన విషయాలు. ఇవి మీకు మాత్రమే తెలుసు. ఈ బాబా దొరికి ఉండకపోతే ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు తెలుసుకున్నాము. ఇతను యుధిష్ఠిరుడు. ఇతను యుద్ధ మైదానంలో పిల్లలను నిలబెడతారు. ఇది అహింసాయుతమైనది. మనుషులు కొట్టుకోవడాన్నే హింస అని అనుకుంటారు. తండ్రి అంటారు, మొట్టమొదటి ముఖ్యమైన హింస కామఖడ్గాన్ని ఉపయోగించడము. అందుకే కామము మహాశత్రువని అన్నారు. దీనిపైనే విజయము పొందాలి. ముఖ్యమైన విషయమే కామ వికారానికి సంబంధించినది. పతితులు అనగా వికారులు. పతితంగా అయ్యే వారినే వికారులని అంటారు. వారు వికారాలలోకి వెళ్తారు. క్రోధము చేసే వారిని వీరు వికారులని అనరు. క్రోధము కలవారిని క్రోధి అని, లోభము కలవారిని లోభి అని అంటారు. దేవతలను నిర్వికారులని అంటారు. దేవతలు నిర్లోభులు, నిర్మోహులు మరియు నిర్వికారులు. వారెప్పుడూ వికారాలలోకి వెళ్ళరు. వికారాలు లేకుండా పిల్లలు ఎలా పుడతారని మిమ్మల్ని అడుగుతారు. మరి దేవతలను నిర్వికారులుగా భావిస్తారు కదా. ఆ ప్రపంచమే నిర్వికారి ప్రపంచము. ద్వాపర కలియుగాలు వికారి ప్రపంచము. స్వయాన్ని వికారులని, దేవతలను నిర్వికారులని అంటారు కదా. ఒకప్పుడు మనము కూడా వికారులమేనని మీకు తెలుసు. ఇప్పుడు వీరిలా నిర్వికారులుగా తయారవుతున్నాము. ఈ లక్ష్మీనారాయణులు కూడా స్మృతి బలముతో ఈ పదవిని పొందారు, మళ్ళీ పొందుతున్నారు. మనమే దేవీ దేవతలుగా ఉండేవారము. మనము కల్పపూర్వము ఇటువంటి రాజ్యాన్ని పొందాము, దానిని పోగొట్టుకున్నాము.
మళ్ళీ మనము పొందుతున్నాము. ఈ చింతనయే బుద్ధిలో ఉన్న సంతోషం ఉంటుంది. కానీ మాయ ఈ స్మృతిని మరపింపజేస్తుంది. మీరు స్థిరమైన స్మృతిలో ఉండలేరని బాబాకు తెలుసు. పిల్లలైన మీరు అచలంగా ఉంటూ స్మృతి చేస్తూ ఉన్నట్లయితే త్వరగా కర్మాతీత అవస్థ తయారవుతుంది మరియు ఆత్మ తిరిగి వెళ్ళిపోతుంది. కానీ అలా జరగదు. మొదటి నెంబరులోనైతే ఇతను వెళ్తారు. ఆ తర్వాత శివబాబా ఊరేగింపు. వివాహంలో మాతలు మట్టి పాత్రలో జ్యోతిని వెలిగించి తీసుకువెళ్తారు కదా, ఇది దానికే గుర్తు. ప్రియుడైన శివబాబా అయితే సదా వెలుగుతూ ఉండే జ్యోతి. వారు మిగిలిన మనందరి జ్యోతులను వెలిగించారు. ఇక్కడి ఈ విషయాన్ని వారు భక్తి మార్గములోకి తీసుకువెళ్లారు. మీరు యోగ బలముతో మీ జ్యోతిని వెలిగించుకుంటారు. యోగముతో మీరు పవిత్రంగా అవుతారు. జ్ఞానము ద్వారా ధనము లభిస్తుంది. చదువును సంపాదనకు ఆధారమని అంటారు కదా. యోగ బలముతో మీరు విశేషంగా భారత్ను మరియు మొత్తం విశ్వమంతటిని పవిత్రంగా తయారు చేస్తారు. ఇందులో కన్యలు చాలా చక్కటి సహాయకులుగా అవ్వగలరు. సేవ చేసి ఉన్నత పదవిని పొందాలి. జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకోవాలి, తక్కువగా కాదు. మాతాపితలను అనుసరించండని గానం చేస్తూ ఉంటారు. మాతాపితలను మరియు అనన్యులైన సోదరీ సోదరులను చూడండి. మీకు 2 తండ్రులు ఉన్నారు, లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి అని మీరు ప్రదర్శనలో కూడా అర్థం చేయించవచ్చు. వీరిరువురిలో పెద్ద ఎవరు? తప్పకుండా అనంతమైన తండ్రే పెద్దవారు కదా. వారసత్వము వారి నుండే లభించాలి. ఇప్పుడు వారు వారసత్వాన్ని ఇస్తున్నారు. విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. భగవాను వాచ, మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. అప్పుడు మీరు మరుసటి జన్మలో విశ్వానికి యజమానులుగా అవుతారు. తండ్రి కల్పకల్పము భారత్లోకి వచ్చి భారత్ను చాలా షావుకారుగా తయారు చేస్తారు. మీరు ఈ చదువు ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు. ఆ చదువు ద్వారా ఏం లభిస్తుంది? ఇక్కడైతే మీరు 21 జన్మల కొరకు వజ్రము వలె తయారవుతారు. ఆ చదువుకు ఈ చదువుకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ తండ్రి, టీచర్ మరియు గురువు ఒక్కరే. కావున తండ్రి యొక్క వారసత్వాన్ని, టీచర్ యొక్క వారసత్వాన్ని మరియు గురువు యొక్క వారసత్వాన్ని అన్నింటినీ ఇస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, దేహసహితంగా అందరినీ మర్చిపోవాలి. మీరు మరణిస్తే మీకు సంబంధించిన ప్రపంచమంతా మరణించినట్లే. తండ్రికి దత్తత తీసుకోబడ్డ పిల్లలుగా అయిన తర్వాత ఇంకెవరిని స్మృతి చేస్తారు? ఇతరులను చూస్తున్నా చూడనట్లుగా ఉంటారు. పాత్రను కూడా అభినయిస్తారు. కానీ ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడకు వచ్చి పాత్రను అభినయించాలని బుద్ధిలో ఉంది. ఈ విషయము బుద్ధిలో ఉన్నా ఎంతో సంతోషము ఉంటుంది. పిల్లలు దేహభానాన్ని వదిలేయాలి. ఈ పాత వస్తువును ఇక్కడ వదిలేసి ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. నాటకము పూర్తి అవుతుంది. పాత సృష్టికి నిప్పు అంటుకుంటుంది. అంధుల పిల్లలు అంధులు అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు.
దీనికి వారు నిద్రపోతున్న మనిషిని చూపించారేమో అని అనుకుంటారు. కానీ ఇది అజ్ఞాన నిద్రకు చిహ్నము. ఆ నిద్ర నుండి మీరు ఇప్పుడు మేల్కొలుపుతారు. జ్ఞానము అనగా దినము, సత్యయుగము. అజ్ఞానము అనగా రాత్రి, కలియుగము. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. కన్య వివాహము చేసుకుంటే తన తల్లిదండ్రులు, అత్తమామలు మొదలైన వారంతా కూడా గుర్తుకొస్తారు. వారిని మర్చిపోవలసి ఉంటుంది. మేము యుగళులు అయ్యుండి కూడా ఎప్పుడు వికారాలలోకి వెళ్ళమని సన్యాసులకు చూపించే యుగళులు కూడా ఉన్నారు. జ్ఞాన ఖడ్గము మధ్యలో ఉంది. పవిత్రంగా ఉండాలి అన్నది తండ్రి ఆజ్ఞ. చూడండి, రమేష్ మరియు ఉషా ఉన్నారు. వారెప్పుడూ పతితముగా అవ్వలేదు. ఒకవేళ మేము పతితముగా అయ్యామంటే 21 జన్మల రాజ్యము కోల్పోతాము, దివాలా తీస్తాము అన్న భయము ఉంది. ఇందులో కొందరు ఫెయిల్ అవుతూ ఉంటారు. గాంధర్వ వివాహము అన్న పేరైతే ఉంది కదా. పవిత్రంగా ఉన్నట్లయితే చాలా ఉన్నతమైన పదవి లభిస్తుందని మీకు తెలుసు. ఒక్క జన్మ కొరకు పవిత్రంగా అవ్వాలి. యోగ బలముతో కర్మేంద్రియాలపై కూడా కంట్రోల్ వచ్చేస్తుంది. యోగ బలముతో మీరు మొత్తము ప్రపంచమంతటిని పవిత్రంగా తయారు చేస్తారు. ఎంత తక్కువ మంది పిల్లలైన మీరు యోగ బలముతో ఈ పర్వతమంతటిని ఎత్తివేసి బంగారు పర్వతాన్ని స్థాపన చేస్తారు. మనుషులు ఇది అర్థం చేసుకోరు. వారు గోవర్ధన పర్వతము చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. తండ్రే వచ్చి మొత్తం ప్రపంచమంతటిని బంగారు యుగముగా తయారు చేస్తారు. అంతేగాని హిమాలయ పర్వతము బంగారముగా మారిపోతుందని కాదు. అక్కడ బంగారము యొక్క గనులు నిండుగా ఉంటాయి. పంచతత్వాలు సతోప్రధానంగా ఉంటాయి. ఫలాలు కూడా బాగా ఇస్తాయి. సతోప్రధానమైన తత్వాలతో ఈ శరీరాలు కూడా సతోప్రధానంగా ఉంటాయి. అక్కడి ఫలాలు కూడా చాలా పెద్ద పెద్దవిగా రుచికరముగా ఉంటాయి. దాని పేరే స్వర్గము. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడము ద్వారానే వికారాలు వదిలిపోతాయి. దేహాభిమానం రావడం వలన వికారాల చేష్ట జరుగుతుంది. యోగి ఎప్పుడు వికారాలలోకి వెళ్ళరు. జ్ఞానబలము ఉన్నా యోగిగా లేకపోతే కింద పడిపోతారు. పురుషార్థము గొప్పదా లేక ప్రాలబ్ధము గొప్పదా అని అడిగినట్లయితే పురుషార్థమే గొప్పదని అంటారు. అదేవిధంగా ఈ రెండింటిలో యోగమే గొప్పదని అంటారు. యోగముతోనే పతితము నుండి పావనంగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరైతే మేము అనంతమైన తండ్రి నుండి చదువుకుంటున్నామని అంటారు. మనుషుల ద్వారా చదువుకుంటే ఏమి లభిస్తుంది? నెలకు ఎంత సంపాదన ఉంటుంది? ఇక్కడ మీరు ఒక్కొక్క రత్నాన్ని ధారణ చేస్తారు. ఇవి లక్షల రూపాయలు విలువ చేస్తాయి. అక్కడ ధనాన్ని లెక్క పెట్టరు. లెక్కలేనంత ధనము ఉంటుంది. అందరికీ తమ తమ పొలాలు మొదలైనవి ఉంటాయి. ఇప్పుడు తండ్రి అంటారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఇది మీ లక్ష్యము, ఉద్దేశ్యము. పురుషార్థము చేసి ఉన్నతంగా తయారవ్వాలి. రాజధాని స్థాపన అవుతోంది. ఈ లక్ష్మీనారాయణులు ప్రాలబ్ధాన్ని ఎలా పొందారు?
వీరి ప్రాలబ్ధాన్ని తెలుసుకుంటే ఇక ఇంకేమి కావాలి? ప్రతి కల్పము 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వస్తారని, వచ్చి భారత్ను స్వర్గంగా తయారు చేస్తారని ఇప్పుడు మీకు తెలుసు. ఎవరికీ దారి తెలియజేయము, అప్పటి వరకు భోజనము చెయ్యము. ఇంతటి ఉల్లాస ఉత్సాహాలు ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందగలరు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఈశ్వరీయ సేవ చేస్తూ మీ జీవితాన్ని 21 జన్మల కొరకు వజ్రము వలె తయారు చేసుకోవాలి. మాతాపితలను మరియు అనన్యులైన సోదరీ సోదరులనే అనుసరించాలి. 2వ పాయింట్, కర్మాతీత అవస్థను తయారు చేసుకునేందుకు దేహసహితంగా అందరినీ మర్చిపోవాలి. మీ స్మృతిని అచలంగా మరియు స్థిరంగా తయారు చేసుకోవాలి. దేవతల వలె నిర్లోభులుగా, నిర్మోహులుగా, నిర్వికారులుగా అవ్వాలి. వరదానము: తపిస్తున్న ఆత్మలకు ఒక్క క్షణములో గతి సద్గతులను ఇచ్చే మాస్టర్ దాత భవ. వివరణ: ఏ విధంగా స్థూలమైన సీజన్ కోసం ఏర్పాట్లు చేస్తారో, ఎవరికీ ఇబ్బంది కలగకూడదని, సమయము వృధా కాకూడదని సేవాదారులను, సామగ్రిని అన్నింటినీ సిద్ధం చేస్తారో, అలాగే ఇప్పుడు సర్వాత్మల గతి సద్గతిని చేసే అంతిమ సీజను రాబోతోంది. తపిస్తున్న ఆత్మలకు క్యూలో నిలబడే కష్టము ఇవ్వకండి. వారు వస్తూ ఉండాలి మరియు తీసుకుంటూ ఉండాలి. దీనికోసం ఎవరు రెడీగా అవ్వండి. పురుషార్థి జీవితంలో ఉండడం కంటే కూడా ఉన్నతంగా ఇప్పుడు దాతాస్వరూపపు స్థితిలో ఉండండి. ప్రతి సంకల్పములో, ప్రతి క్షణములో మాస్టర్ దాతగా ఉంటూ వెళ్ళండి. స్లోగన్: ప్రభువును బుద్ధిలో హాజరుగా ఉంచుకున్నట్లయితే సర్వప్రాప్తులు చిత్తం ప్రభు అంటూ హాజరవుతాయి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. ఏకతతో పాటు ఏకాంత ప్రియులుగా అవ్వాలి. ఎవరికైతే అనేక వైపుల నుండి బుద్ధియోగము తెగిపోయి ఉంటుందో మరియు ఒక్కరికే ప్రియులుగా ఉంటారో వారే ఏకాంత ప్రియులు. ఒక్కరికే ప్రియులుగా ఉన్న కారణంగా ఒక్కరి స్మృతిలోనే ఉండగలరు. ఏకాంత ప్రియులు అనగా ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరు. సర్వ సంబంధాలను, సర్వ ఆనందాలను ఒక్కరి నుండి తీసుకునేవారే ఏకాంత ప్రియులుగా అవ్వగలరు. ఓం శాంతి.